నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. 2014లో వైజాగ్ ఎంపీగా విజయమ్మ గారు పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి బొత్స ఝాన్సీ గారికి కూడా ఎదురవుతుందా? అవే కారణాలు కూడా ఇప్పుడు మరి తనకు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉందా? వాల్తేరు క్లబ్బే మరి దానికి కారణం అవుతుందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే 2014లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ గారు ఓటమికి ఏవైతే కారణాలు అయ్యాయో ఇప్పుడు బొత్స ఝాన్సీ గారి ఓటమికి కూడా కారణాలు అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే వాల్తేరు క్లబ్బే దీనికి కారణమేమో అని అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? సో ఒకటి ఏంటంటే, విజయమ్మ వైశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద అప్పట్లో చాలా రివీల్ చేసుకున్నారు. ఎందుకంటే విజయమ్మ ఓడిపోవటం అనేది మామూలు విషయం కాదు. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చరిష్మా, తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ ఆవిడ ఓడిపోయింది 2014 ఎన్నికల్లో. ఓడిపోవాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఎందుకు ఓడిపోయారు అనేది కనుక మనం బేరీజ్ వేసుకుంటే, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విజయమ్మ కనుక గెలిస్తే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కబ్జా చేస్తారు భూములు అనేటువంటి ఒక అభిప్రాయం. తర్వాత కడప అనగానే ఫ్యాక్షనిజం ఉంటుంది. కడపకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైజాగ్కి వచ్చేస్తారు. వైజాగ్ వచ్చి వైజాగ్లో మొత్తం కబ్జా చేయడంతో పాటు అక్కడ ఫ్యాక్షనిజం కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫ్యాక్షనిజం పెరిగిపోతుంది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాము, బట్ అక్కడి నుంచి కనుక విజయమ్మను కనుక ఇప్పుడు ఎంపీగా గెలిపితే వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కబ్జా పెట్టేసి ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతారు అనేటువంటి ఒక ప్రచారం 2014 ఎన్నికల్లో బాగా బలంగా వెళ్ళింది. దాంతో విజయమ్మ ఓడిపోవడం జరిగింది. విజయమ్మ పోటీలో ఉన్నప్పుడే ఈ వాల్తేరు క్లబ్ ఇష్యూ బయటకు వచ్చింది. రైట్. వాల్తేరు క్లబ్ని అప్పట్లోనే వాల్తేరు క్లబ్కు సంబంధించినటువంటి ఆస్తులు కానీ వాల్తేరు క్లబ్ని కానీ స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చి కడపకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు దాని మీద కన్నేసి అప్పుడే స్వాధీనం చేసుకోవాలని చెప్పి హల్చల్ చేశారు. ఆ భూమిని కబ్జా చేయాలని, అక్కడ ఉండేటువంటి 20 ఎకరాల భూమిని కబ్జా చేయాలని విజయమ్మ ఎంపీగా పోటీ చేసినప్పుడే ప్రయత్నం చేశారు అనేది బయటకు వచ్చింది అప్పట్లోనే. అప్పటి నుంచి ఆ వాల్తేరు క్లబ్ ఇష్యూ వెంటాడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వెంటాడుతూ వచ్చి లాస్ట్కి విజయమ్మని దారుణంగా ఓడిపోయేలా చేసింది ఆ వాల్తేరు క్లబ్ ఇష్యూ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 2014 నుంచి 2019 వరకు. హుదూద్ తుఫాన్లో విశాఖ మొత్తం టోటల్గా దెబ్బతింటాం. హుదూద్ తుఫాన్లో చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి మొత్తం విశాఖను కంప్లీట్గా మళ్ళీ రీస్ట్రక్చర్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. సో తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఇంకా ఆ వాల్తేరు క్లబ్ ఇష్యూ సమసిపోయింది, ఏమీ లేదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాల్తేరు క్లబ్ ఇష్యూ ఫ్లేవర్ అయింది. ఫ్లేవర్ అయ్యి మళ్ళీ అది ఇష్యూ అయింది. అక్కడ ఉండేటువంటి 20 ఎకరాల భూమిని సొంతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. అది ప్రభుత్వ భూమి అని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కోర్టులో పిటిషన్ వేశారు ఆ క్లబ్ సంబంధించినటువంటి యాజమాన్యం. అది ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ ఇప్పుడు కనుక ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళా ఇంకోసారి, అప్పుడు డెఫినెట్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది వాళ్ళకి. క్లబ్ యాజమాన్యానికి అర్థమవుతుంది, విశాఖ జనానికి కూడా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే రిషికొండకు సంబంధించి, రిషికొండ అనేది ఒక ఐకాన్ ఏరియా విశాఖపట్నానికి. అలాంటి ఏరియాని, అలాంటి కొండని కూడా తొలిచేసి జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలతోటి ఒక భవనాన్ని, విలాసవంతమైనటువంటి భవనాన్ని అక్కడ నిర్మించుకున్నారు. దాన్నే ఆయన రాజధాని అంటున్నారు. రాజధాని సంబంధించి అసలు ఇప్పటి వరకు కూడా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని. కానీ అక్కడ అమరావతిలో ఉండేటువంటి నిర్మాణాలన్నింటినీ ఆపేసి, అక్కడ నిర్మాణాలు చేయకపోగా రోడ్లన్నింటినీ డిస్టర్బ్ చేసేసి వైజాగ్లో కొత్త భవనాన్ని కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 500 కోట్ల రూపాయలు, చిన్న చితక కాదు, 500 కోట్ల రూపాయలతో కట్టాడు. తెలంగాణలో సెక్రటరియట్ మొత్తం కలిపితే 900 కోట్లేమో. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం విడిది కోసం కట్టుకున్నటువంటి భవనం 500 కోట్ల రూపాయలు. బహుశా మళ్ళీ ఈయన గెలిస్తే కనుక కర్నూలులో రాయలసీమలో కూడా ఇంకొక
భవనం అలాంటిది 500 కోట్ల రూపాయలతోటి కనీసం కట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 రాజధానుల్లో 3 భవంతులు ఉండాలి కదా. 3 సార్లు 3 రాజధానుల్లో ఆయన వెళ్ళినప్పుడు విడిది చేయడానికి ఉండాలి. కాబట్టి అక్కడ కూడా ఒక 500 కోట్లు పెట్టి కట్టించేటువంటి అవకాశం లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వైజాగ్కి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కల్చర్ ఏంటంటే కొంచెం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది, మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. అక్కడ రౌడీజం తక్కువ, ఫ్యాక్షనిజం తక్కువ, లా అండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పబ్లిక్ కూడా స్మూత్గా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు గొడవలు పట్టడం, మర్డర్లు ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి, నామినల్గా ఉంటాయి. తర్వాత ట్రాఫిక్ సమస్య ఉండదు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అనేటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. బహుశా ప్రభుత్వం మారితే ఎంక్వైరీ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. విశాఖ చుట్టుపక్కల ఉండేటువంటి భూములు, దాదాపు విశాఖకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి భూములన్నింటినీ ఇప్పటికే కబ్జా చేసేసారు. కొన్నేమో తక్కువ ధరకి బెదిరించి కొనుగోలు చేసేసారు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. సో రేపు గవర్నమెంట్ మారితే అవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా ఏవైతే ఐకానిక్గా ఉన్నాయో విశాఖకి, ఇప్పుడు ఓడరేవు ఉంది, విశాఖ ఓడరేవు ఉంది. విశాఖ ఓడరేవుని ఆదానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ విశాఖ ఓడరేవుని ఆక్యుపై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకినాడ ఓడరేవు కానీ, లేదా విశాఖ ఓడరేవు కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు కానీ, వీటన్నిటి మీద కన్నేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఓడరేవులు అన్నీ కూడా, ఓడరేవు టెర్మినల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ల చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో కాకినాడకు సంబంధించినటువంటి కాకినాడ సీపోర్టుకు సంబంధించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి 950 కోట్ల రూపాయలు విలువైనటువంటి దాన్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత 9 కోట్లకు తీసుకున్నాడు. 9 crores, 950 కోట్ల రూపాయల విలువైనటువంటి సీపోర్ట్ని కేవలం 9 కోట్లకి తీసేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ట్యాక్స్ కట్టాలని చెప్పి వాళ్ళకేదో పెద్ద బిల్లు పంపించేశారు. బిల్లు పంపిస్తే మీరు అమ్ముతారా లేదంటే ఏంటంటే తీరా అమ్మిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసి 9 కోట్లకి సెటిల్ చేసుకున్నారు. సో ఇదే సేమ్ ఇలాంటి దందానే రేపు రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నం ఓడరేవులో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి విశాఖకి ఇటీవల కాలంలో వచ్చింది డ్రగ్స్కి సంబంధించినటువంటి ఓడ వచ్చింది కదా, డ్రగ్స్ని దింపారు కదా, ఒక కంటైనర్ దింపారు కదా. అవును సార్. దింపిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ స్పాట్కి వెళ్ళారు. అక్కడ సిబిఐ సంబంధించినటువంటి ఎంక్వైరీ నడుస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు వెళ్ళి హడావుడి చేశారు అనేది సిబిఐ ఛార్జ్షీట్లోనే పొందుపరిచారు కదా, ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు విచారణని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది అందువల్ల ఆలస్యమైందని చెప్పి కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అంటే ఆ విశాఖ ఓడరేవుని కేంద్రంగా చేసుకొని వైసీపీకి సంబంధించిన కొంతమంది ఏం చేయబోతున్నారు అనేది క్లియర్ కట్గా మొన్న దొరికినటువంటి డ్రగ్స్ కంటైనరే ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఋషికొండని బేస్ చేసుకుని ఋషికొండ కూడా అది ఆల్రెడీ విలాసవంతమైన భవంతిని కట్టుకున్నారు. ఇక అక్కడ ఉండేటువంటి బ్రిటిష్ కాలం నుండి ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో, ఏది వాల్తేర్ క్లబ్ లాంటివి, ఇవన్నీ కూడా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ గమనించిన తర్వాత విశాఖ పీపుల్ విజయమ్మను ఓడించారు. కానీ 2019లో వైసీపీని గెలిపించారు. అక్కడ ముక్కొండ పోటీలో వైసీపీ గెలవడం జరిగింది. ఈసారి బొత్స ఝాన్సీని అక్కడ నిలబెట్టారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ కనుక గెలిస్తే, మరోసారి గెలిచి ఒకవేళ పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విశాఖలో ఉండేటువంటి ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి భవనాలు, ఐకానిక్ భవనాలు కానీ, ఐకానిక్ ప్లేసులు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలకమైనటువంటి లీడర్లు వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒపీనియన్ తోటి విజయమ్మను ఏ విధంగా ఓడించారో ఝాన్సీని కూడా అదే రకంగా ఓడించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. లేదంటే వాల్తేర్ క్లబ్ లాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి, అందుకే ఈ వాల్తేర్ క్లబ్ గురించి మీరు మాట్లాడొద్దని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇది మౌఖికంగా, అందుకే సైలెంట్ అయిపోయారు. విజయసాయి రెడ్డి అంటున్నా కానీ బొత్స సత్యనారాయణ దానికి రిప్లై ఇచ్చేది కామ్ అయిపోయారు. ఈ వాల్తేర్ క్లబ్ గురించి ఇంకెక్కువ మాట్లాడట్లేదు.